హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈరోజు మనం ఏ సారీస్ చూస్తున్నాం? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఆల్ వెరైటీ చూపిస్తాం. పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, మరి ఫస్ట్ వచ్చేసి పట్టు సారీ చూపిస్తున్నారు. బ్రైడల్ కలెక్షన్ త్రివేణి పట్టు మేడం. ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ అండి, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ మజంటా పింక్ కలర్తో ఉంటుంది అనమాట. ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే కనుక మొత్తం గోల్డిష్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ని ఆల్ ఓవర్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ పైన పార్ట్లో చూసినట్లయితే కనుక రుద్రాక్ష డిజైన్ ఉంటుందన్నమాట. 2 సైడ్స్ కూడా చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి రుద్రాక్ష డిజైన్ ఇట్లా లైన్స్ లాగా ఫామ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకుని దాని లోపల మనకి ఒక ఫ్లవర్ బడ్ లాగా కూడా డిజైన్ చేశారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. బ్రైడల్ కలెక్షన్ సారీ ఇది. పైన ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక 2 బోర్డర్స్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఇది వచ్చేసి ఒకటి చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మొత్తం కూడా పికాక్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోలో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ సారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసి చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంటుందండి. అలాగే సారీలో మనం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో పైన మనకి రుద్రాక్ష బోర్డర్, అలాగే కింద వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మధ్యలో పికాక్ బోర్డర్ని మాత్రమే మనకి మిస్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 10,400 మేడం. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కనకదార పట్టు అండి. డార్క్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సారీ అంతా కూడా. ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద పింక్ కలర్తో మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్లో లోటస్ ఫ్లవర్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యాంగో బుటీ ఉంటుంది. ఎడ్జెస్లో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారనమాట. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బేస్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ గోల్డ్ కలర్ బేస్ మీద కట్ వర్క్ మోడల్లో అంటే ఒక అవుట్లైన్ మాత్రమే మనకి పింక్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. ఎడ్జ్లో మనకి చిన్న చిన్న టెంపుల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే విధంగా ఒక క్రాస్ లైన్స్ని దట్టు మనకి పింక్ కలర్తో ఉండే విధంగా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుందన్నమాట. ఫుల్ సారీ అంతా కూడా చాలా బ్రైట్గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కల్నేత. సారీలో ఎలా అయితే మనం బోర్డర్స్ చూసామో అవుట్లైన్ లుక్ పింక్ కలర్తో, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్తో అవుట్లైన్ లుక్ వచ్చింది. మొత్తం 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 10,400 మేడం. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అంటే మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురంలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గౌతమి పట్టు మేడం. ఇది గౌతమి పట్టు లైట్ వెయిట్లో. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే కనుక చాలా గ్రాండ్గా అంటే పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్తో ఉంటుందన్నమాట. పళ్ళు పాటలో మొత్తం కూడా మనకి ఒక చిన్న చిన్న బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి ఎడ్జ్లో మనకి రెడ్ కలర్తో ఒక ఫ్లవర్ టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అనమాట, మెయిన్ బోర్డర్స్. ఈ మెయిన్ బోర్డర్స్లో 1 సైడ్ అంటే ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక ఒక స్మాల్ టైప్లో ఒక రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్, దాని లోపల రెడ్ కలర్తో ఒక చిన్న చిన్న బుటీస్ మ్యాంగోస్ ఇచ్చారు. తర్వాత ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. మొత్తం సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్లో మొత్తం ఇదే డిజైన్ అనేది కవర్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ని మనకి గోల్డ్ కలర్తో ఎలివేట్ చేశారనమాట. దీనికి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. పైన ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూసామో అదే కడ్డీ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని కూడా ఇక్కడ యాడ్ చేశారండి. సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఒక డిఫరెంట్గా. ఎప్పుడు మనం బోర్డర్స్ చూస్తూనే ఉంటాం కానీ వాటిలో ఏంటంటే మనకి పీకాక్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ లేదు అంటే ఫ్లవర్స్తో మనకి డిజైన్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి కొంచెం రేర్గా కనిపిస్తుంది. ఓన్లీ డ్రాప్ డిజైన్లోనే సైజెస్ వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారనమాట. ఇది మొత్తం సారీ మనకి ఇలాగే ఉంటుంది.
ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి మంచి పింక్ కలర్, బోర్డర్లో పింక్ కలర్ వచ్చింది, పళ్ళులో పింక్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అదే ఇచ్చేసారు. ప్లస్ సెల్ఫ్ డిజైనింగ్ సారీ మిడిల్ పార్ట్లో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ని ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా కవర్ చేశారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి సారీలో ఎలా అయితే మనకి డ్రాప్ డిజైన్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 5300 ఇది. 5300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు గీతాకృష్ణ 2 షోరూమ్స్లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టస్సర్ పట్టు మేడం ఇది. టస్సర్ పట్టు మిర్రర్ వర్క్తో ఇచ్చారు. ఒక Different. డిఫరెంట్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కానీ ఈ సారీకి 3 సైడ్స్ బోర్డర్లో చూసినట్లయితే కనుక వన్ సైడ్ బ్లూ కలర్ గోట్ వర్క్, ఇంకొక సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ బాల్స్ డిజైన్ ఉంటుంది బీడ్స్ వర్క్తో. తర్వాత మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్ షిమ్మర్ టైప్లో కొంచెం క్రీమ్ కలర్ మిక్స్ ఉండే విధంగా ఇచ్చారు. తర్వాత చూసినట్లయితే మనకి బంజారా మిర్రర్స్ని చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్ బాల్స్ యాడ్ చేస్తూ డిజైన్ చేశారు. సీక్వెన్స్ వర్క్తో మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా స్టైలిష్గా ఉండే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా 3 బోర్డర్స్ ఇలాగే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక సేమ్ సారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి సారీలో ఏదైతే మిర్రర్ వర్క్ బోర్డర్ వచ్చిందో అదే మిర్రర్ వర్క్ బోర్డర్ని ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. టస్సర్ పట్టు. ఈ సారీ కాస్ట్ 4140 రూపీస్. 4140 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం, గీతాకృష్ణ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అనమాట. అంటే జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి షోరూమ్ వచ్చేసి మనకి హోల్సేల్ అండి. ఇళ్లలో ఎవరైనా సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి రీజనబుల్ అమౌంట్కి సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్ చేయండి. వర్క్ సారీ మేడం ఇది. కొచ్చిన్ వర్క్ సారీ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మనకి షేడెడ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ కూడా ఒక చిన్న గోట్ వర్క్ బోర్డర్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా మనకి పిటాయి వర్క్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే పైన చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి కుందన్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి మోటివ్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చేసి అక్కడక్కడ స్ప్రింగ్ వర్క్ కూడా మనకి యాడ్ చేశారు. ఈ మోటివ్స్ అనేది మొత్తం సారీ అంతా కూడా అక్కడక్కడ కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సేమ్ డిజైన్ అనమాట. ఇక్కడ పైన మోటివ్స్ అండ్ కుందన్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అదే మనకి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి షేడెడ్లోనే వచ్చిందండి. కానీ హ్యాండ్స్ మాత్రం మనకి ఇట్లా వైట్ కలర్లో వచ్చే విధంగా టూ సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4400 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ సారీ 4400 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథనిక్ ఫ్యాన్సీ మేడం ఇది. ఎథనిక్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లోనే కొంచెం షిమరీ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుందండి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ బోర్డర్లో చూసినట్లయితే కనుక ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ రిబ్బన్ వర్క్, తర్వాత కట్ వర్క్ మోడల్ విత్ కుందన్స్ అండ్ పిటాయి వర్క్తో యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ స్టైలిష్గా ఉన్నటువంటి ఈ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన కూడా షిమరీ లుక్, దానిపైన కూడా మనకి కుందన్స్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ అనేది ఇంకా కొంచెం లెంతీగా ఉండే విధంగా స్టైలిష్గా మనకి పార్టీ వేర్ టైప్లో తీసుకున్నారనమాట. ఇది వేరే ఫ్యాబ్రిక్ అండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్తో యాడ్ చేస్తూ అక్కడక్కడ మనకి కట్ వర్క్ లాగా ఉండే విధంగా ఈ లీఫ్ బంచెస్, ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ఇచ్చారనమాట. ఈ అవుట్లైన్ అంతా కూడా మనకి కుందంతో చక్కగా డిజైన్ చేశారు ఎలివేట్ అయ్యే విధంగా. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఎడ్జ్లో మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్తో కంటిన్యూ అవుతుంది స్కర్ట్ బోర్డర్ లాగా. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని సారీలో మనకి కట్ వర్క్ మోడల్లో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉంటుందో ఈ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో మనకి యాడ్ చేశారు. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్ మేడం ఇది. 2670 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయి మేడం. కలర్ చాయిస్ కూడా ఉంది, డిఫరెంట్ డిజైన్స్ కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ డిజైనర్ సారీ మేడం ఇది.
షిఫాన్ డిజైనర్ సారీ షేడెడ్ లో వచ్చింది. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ యాపిల్ కలర్, ఇక్కడ లైట్ కొంచెం లక్స్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్. అంటే ఈ సారీ వచ్చేసి మనకి దగ్గర కలర్స్ లోనే మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక షిబోరి ప్రింట్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ షిఫాన్ కూడా మనకి మార్బుల్ షిఫాన్ తీసుకున్నారండి. మొత్తం కూడా కొంచెం ఎక్కువ రింకిల్ టైప్లో ఉండే విధంగా తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చేసారనమాట సారీ మొత్తం. ఈ కింద పార్ట్లో ఇలా మనకి ఎక్స్ట్రా బోర్డర్ అనేది నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో వచ్చే విధంగా మనకి ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారనమాట. డబుల్ బోర్డర్ స్టైల్లో ఉండే విధంగా. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఉంది, బోర్డర్స్ మాత్రమే ఇక్కడ ఎలివేట్ చేశారు కాబట్టి ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు కింద బోర్డర్లో. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ మొత్తం. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ అండి. నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో మనకి ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసరికి అంటే హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా ఇక్కడ మనకి షిబోరి డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 2330 రూపీస్. 2330 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జామ్దాని ఫ్యాన్సీ సారీ. ఇది జామ్దాని ఫ్యాన్సీ సారీ సపోటా కలర్ ఉందండి సారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఒకటి పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో వచ్చింది. 2 లైన్స్ లాగా ఇచ్చారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ లాగా కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ క్రీపర్ వర్క్. ఈ టర్నింగ్ బోర్డర్ వచ్చేసి మనకి సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం కూడా. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక సారీ మెయిన్ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్లో ఏ కలర్ అయితే మనకి కనిపిస్తుందో సపోటా కలర్, ఆ కలర్ ఉంటుంది. దానిపైన మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫిల్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ ఇచ్చేసి ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో మనకి బిగ్ సైజ్లో సర్కిల్స్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారండి. పైన బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఇక్కడ మనకి అసలు కలర్ చూడొచ్చు. అంటే బ్లౌజ్లో ప్లెయిన్ ఇచ్చేసారనమాట. శారీలో ఎలా అయితే మనకి బోర్డర్ ఇచ్చారో అదే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇదే బోర్డర్స్ని మనకి 2 సైడ్స్ ఫామ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2120 రూపీస్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2120 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే సారీ రేంజ్ని బట్టి మనకి ఈ డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జర్మనీ ఫ్యాన్సీ మేడం. ఇది జర్మనీ ఫ్యాన్సీ. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ యాపిల్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ మిక్స్ ఉంటుందండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకుని దానిపైన మనకి ఒక గ్రేప్ బంచ్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్తో ఉండే విధంగా ఒక చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ మనకి ఒక ఆరో మార్క్ లాగా డిజైన్ ఉంటుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన గ్రీన్ యాపిల్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సెకండ్ వైపు కూడా మనకి ఇదే డిజైన్ అనేది రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక కొంచెం బాక్సెస్ మోడల్లో ఒకటి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ లైన్, తర్వాత గ్రీన్ కలర్ 2 కలర్స్ మిక్స్తో మనకి ఒక స్ట్రోక్స్ టైప్ ఆఫ్ బ్రషింగ్ లైన్స్ ఇచ్చేసారు. దానిలో ఏంటంటే మనకి మొత్తం కూడా ఒక గ్రేప్ బంచ్ని రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్తో 2 కలర్స్ వేరియేషన్తో ఇలా క్రాస్ లైన్స్ లాగా ఫామ్ చేశారనమాట. సెకండ్ వైపు బోర్డర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ డిజైనింగ్లో కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి ఈ బోర్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి లైట్ ప్లెయిన్ కలర్, ఇలా 1 సైడ్ బోర్డర్ కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా షేడ్ లాగా తీసుకున్నారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1680 రూపీస్. 1680 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మిలీనియం ఫ్యాన్సీ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా మనకి ఒక థ్రెడ్ వర్క్తో మల్టీ కలర్ కాంబినేషన్తో అంటే వేరే ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా మొత్తం కూడా ఒక చాప టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్స్లో కూడా అట్లాగే మల్టీ కలర్స్ కాంబినేషన్ 4 లైన్స్ లాగా ఫామ్ చేసి గ్రీన్ కలర్తో మనకి స్ట్రోక్స్ లాగా డిజైన్ చేశారు. ఇదంతా మనకి వీవింగ్ బోర్డరే వస్తుంది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బోర్డర్ ఏదైతే మనం చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్లో డార్క్ రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఒక డిఫరెంట్గా బంచెస్ తీసుకున్నారు. ఈ బంచెస్ కూడా మనకి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది.
సెకండ్ వైపు చూసినట్లయితే కనుక బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్తో ఎక్స్ట్రా మనకి ఇంకొక లైన్ అనేది ఫామ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక కల్సెం మోడల్లో డిజైన్ ఉంటుంది. అలాగే ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే పళ్ళులో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఎలా అయితే ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ మనకి వన్ సైడ్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2100 మేడం. ఇది 2100 రూపీస్కి క్రిస్టల్ ఫ్యాన్సీ మేడం. ఇది క్రిస్టల్ ఫ్యాన్సీ. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కే మనకి మొత్తం కూడా జరీతో డిజైన్ వస్తుంది, 2 సైడ్స్ కడ్డీ బోర్డర్తో. అలాగే మెయిన్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్సే ఇచ్చారు. కాకపోతే సెకండ్ వైపు బోర్డర్ ఈ బోర్డర్ కన్నా ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక 1.5 మీటర్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా గ్రేప్ కలర్తో అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి బంచెస్ ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి బుటీ బంచ్ లాగా తీసుకున్నారు. ఇది ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్తో 1.5 మీటర్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారు. 1.5 మీటర్స్ తర్వాత మనకి కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఒకటి గ్రేప్ కలర్ ఇంకొకటి మనకి జరీ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ అంతా కూడా లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది, రన్నింగ్ కలర్ కాంబినేషన్. ఓకే, హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఇట్లా. ఓకే, బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1695 రూపీస్ మేడం. ఇది 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. వనస్థలిపురంలో ఉన్నటువంటి గీతాకృష్ణ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. ఇక్కడ మనకి జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అలాగే మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణలో మొత్తం కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా కానీ అంటే సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కొత్తపేట గీతాకృష్ణలో చాలా రీజనబుల్ అమౌంట్కే మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం ఫ్యాన్సీ పట్టు. వల్కలం ఫ్యాన్సీ చాలా బ్రైట్గా డిజైన్ చేశారు, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మనకి సారీ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇది కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ కల్నేత కలర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత లైన్స్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్, తర్వాత గోల్డ్ కలర్తో ఒక 3 ఇంచెస్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా సారీ మెయిన్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన ఈ డిఫరెంట్గా ఉన్నటువంటి చిన్న చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారనమాట. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి చిన్న చెక్స్ లాగా అంటే బాక్సెస్తోనే ఒక డిజైన్ ఇచ్చారనమాట. ఈ బాక్స్ కూడా మనకి అవుట్లైన్ అంతా కూడా ఆరెంజ్ కలర్తోనే ఉంటుంది. సారీ మొత్తం మనకి చాలా క్లాసీగా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనం ఇంతకుముందు పళ్ళులో ఎడ్జ్లో మనకి స్ట్రోక్స్ లాగా 2 కలర్స్ వేరియేషన్ చూసాం కదండి, ఆరెంజ్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్. అదే మనకి 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది, ఫుల్ సారీ. ఈ సారీ కాస్ట్ 2530 రూపీస్. 2530 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లాక్మీ క్రేప్ డిజైనర్ సారీ మేడం. లాక్మీ క్రేప్ డిజైనర్ సారీ. ఇది ఒక డిఫరెంట్ స్కై బ్లూ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి. మొత్తం కూడా మనకి లాక్మీ క్రేప్ అంటే సారీ వచ్చింది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి పైన గోట్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. ఆ తర్వాత మనకి ప్లెయిన్ సేమ్ సారీ కలర్తోనే ఒక చిన్న బోర్డర్. ఆ తర్వాత షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిటాయి వర్క్తో మనకి 3 సైడ్స్ కూడా 3 ఇంచెస్ బోర్డర్ అనేది మనకి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా చిన్న బుటీస్ని ఇచ్చారనమాట విత్ కుందన్స్తో. సారీ అంతా కూడా చాలా దగ్గరగా మనకి ఈ కుందన్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉండే విధంగా కొంచెం కల్సం మోడల్తో డిజైన్ వచ్చింది. మ్యాంగో క్రీపర్ వర్క్ అనేది ఎడ్జ్లో మనకి యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కవర్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే సారీలో మనం ఏదైతే బోర్డర్ చూసామో ఈ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1680 రూపీస్ మేడం. 1680 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మైక్రో షిఫాన్ సారీ మేడం. మైక్రో షిఫాన్ సారీ. ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా డిఫరెంట్గా మనకి లుక్ని ఇస్తాయండి. మొత్తం సారీ అంతా కూడా చాలా పార్టీవేర్ కలెక్షన్లో చాలా సింపుల్గా డిజైన్ చేశారనమాట. చాలా స్టైలిష్గా కూడా ఉంది, చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది ఈ సారీ. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది.
వస్తుంది. అలాగే పైన పార్ట్లో చూసినట్లయితే అంటే శారీ మెయిన్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి సన్నటి లైన్స్ని త్రీ లైన్స్ని టోటల్ శారీ అంతా కూడా మనకి ఫామ్ చేశారు. అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే జర్నీస్కి చిన్న పార్టీస్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ మనకి ఏంటంటే జర్నీలో అంటే ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి శారీలో పీచ్ కలర్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ కలర్ అండ్ బ్లాక్ కలర్ 2 కలర్స్ అనేది మిక్స్ అయ్యే విధంగా బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే లైన్స్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 970 రూపీస్ మేడం. ఓన్లీ 970 రూపీస్కి ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ లైట్ వెయిట్లో మనకి గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లాక్మీ క్రేప్ సారీ అండి. 2 కలర్స్ వేరియేషన్. ఇక్కడ బ్లూ కలర్ షేడ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ షేడ్స్లో మనకి పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి విత్ గోల్డ్ కలర్తో మనకి ఒక డిజైనర్ బోర్డర్ని ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వచ్చిందనమాట. ఇది మనకి పాట్లీ పళ్ళు మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బ్లూ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. కాకపోతే బ్లాక్ కలర్ కాకుండా డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా శారీ ఎండింగ్ వరకు మనకి ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ లైట్ అండ్ డార్క్ కలర్తోనే ఇక్కడ మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది. 2 కలర్స్ వేరియేషన్ కుచిళ్ళ పార్ట్లో అండ్ షోల్డర్ పార్ట్లో మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 890 రూపీస్ ఓన్లీ 890 రూపీస్కి అవైలబుల్ ఉంది ఈ శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లంగావని స్టైల్ ఉన్నటువంటి సారీ, హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్ సారీ మేడం. లంగావని స్టైల్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుందండి. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా అది కూడా మనకి సెల్ఫ్ లైన్స్ తో ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఆర్టిన్ షేప్ తో థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. మొత్తం కూడా మనకి కుందన్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు. మొత్తం 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత ఇలా సపరేట్గా మనం కావాలంటే ఇక్కడ మనకి ఓణిలాగా కూడా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 బోర్డర్స్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి కుచిల్లా పార్ట్. ఇది ఒక డిఫరెంట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి హెవీ అండ్ గ్రాండ్గా కనిపించే విధంగా కొంచెం లెంతీ బోర్డర్ని ఇచ్చారనమాట. అంటే పైన బోర్డర్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో 3 సైడ్స్ చూసామో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొంచెం బోర్డర్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఈ కలర్ వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం కూడా శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. మొత్తం శారీ అంతా మనకి 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2330 మేడం. ఇది 2330 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. గీతాకృష్ణలో మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్న డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.